హలో హలో మాంత్రికుడా. హాయ్ హాయ్. హాయ్ 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 హాయ్. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా మాంత్రికుడి ఇంటికి వచ్చా. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏం వద్దులే కానీ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదిగో అన్నం పెట్టింది, వేడి వేడి అన్నం, తిను 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 అని. మా మాంత్రికుడు కూడా ఏడ్స్ సాగాలు పెడుతున్నాడు, అన్నం తిను అని. సర్లేమని తింటున్నాను. అబ్బా నేను చెప్పకపోతే నువ్వు తినవా? ఏం కూర ఇది? కాలీఫ్లవర్. కాలీఫ్లవరా? మరి ఉప్పు ఎక్కువైనట్టుంది. నీకు సరిపోయిందా? నాకు బాగానే బాగుంది కర్రీ. పర్వాలేదు. ఏదో కింద పడింది ఫ్రెండ్స్, ఏదో కింద పడింది. మా మమ్మీ కింద పడేసింది. వీళ్ళు కొత్తగా పైకి వచ్చారండి, ఇంకా అన్నీ సర్దలేదు, కొద్దిగా సర్దుకుంటున్నారు. సరే ఎలా సర్దారో చూద్దామని నేను వచ్చా. నేను కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్నా. సరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని. ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాంత్రికుడు జస్ట్ 15 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా అడగరు, ఇలా అడుగుతారా? నువ్వు చేయాలి కానీ. నాకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు హాయ్ చెప్తా. ఇదిగోండి మా అమ్మాయి ఏదో అడగడుగా కాలీఫ్లవర్ కూర ఉంటుంది అని బాగుంది. అది వచ్చింది. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేసిన చికెన్ కర్రీ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో వీళ్ళు డైనింగ్ టేబుల్ ఇలా పెట్టించుకున్నారండి. గ్రానైట్ బండ వేసేసి ఫిక్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చుంది అయినా. అవును, ఇంకా ఏమీ సర్దలేదు, కొంచెం అవుతున్నాయి. అందుకే నేను బిజీ ఉన్నా. అబ్బా నువ్వేం బిజీ ఉన్నా? ఎక్కడికన్నీ కొంచెం హెల్ప్ చేస్తున్నా, బిజీ ఉన్నా. సాయంత్రం ఫ్రెండ్స్ మా మామ వచ్చిండు. మా మామ పేరు బామామ. మా అమ్మమ్మ ఇక్కడ వీడియోలో అమ్మమ్మ స్ట్రీమ్ తీస్తుంది, లైవ్ స్ట్రీమ్. వచ్చి చూడు ఫ్రెండ్స్. మా మామ బిజీ ఉన్నాడు, బిజీ. ఇల్లు మారుతున్నారు కదండి. మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మా మామ వచ్చింది. అమ్మమ్మ చూడు, అమ్మమ్మ స్ట్రీమ్ చేస్తుంది. నా ఛానల్కి అమ్మమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అమ్మమ్మ. ఫ్రెండ్స్ నాకు 15 సబ్స్క్రైబర్స్, మా అమ్మమ్మకేమో 22 సబ్స్క్రైబర్స్. కానీ కమెంట్స్ ఏమో ముక్కు కాజలా ఉంది, కళ్ళు దూత్ పేడలాగా ఉంది అని పెడతారు ఫ్రెండ్స్. అట్లాంటివి పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అడిచి పెట్టండి ఫ్రెండ్స్, మాకు నవ్వు వస్తుంది. అమ్మమ్మ సూపర్ కమెంట్స్ పెడతారు. ఏదోలేండి, సరదా అంతే. ముక్కు కాజలాగా ఉందని పెట్టారు కదా వాళ్ళకి హాయ్. ఏమన్నా ఏమనుకో, మేము నవ్వుకుంటాం. ఫ్రెండ్స్ ఇంకెవరో చంద్రికాదేవి అని కమెంట్ పెట్టారు కదా, ఆంటీకి కూడా హాయ్. అందరూ హాయ్ చెప్తాను నేను. అన్నం తిను. ఏమంత నేను మెల్లగా తింటా. మెల్లగా తినరు, మారిపోయేటట్టు. నాకు ఆల్రెడీ ఆరిపోయింది. అన్నం వేడిగా ఉండాలి, అప్పుడు బాగుంటాయి. బయట ఎలా ఉంది? అంత చల్లగా వర్షం పడుతుంది. ఫ్రెండ్స్ వర్షం. నీకు తెలుసా అమ్మమ్మ, నేను కృష్ణవేణి నాగినేని ఆంటీతో కలిసిన వేడి వేడి అన్నం కూడా తిన్నా. అప్పుడు
కళ్ళలో. కొంచెం చికెన్ పచ్చడి, ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి కూడా ఉంది మా దగ్గర. ఇంకో చికెన్ పచ్చడి కొంచెం ఒక స్పూన్ ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి, వేడి వేడి చల్ల చల్ల చికెన్ పచ్చడి. చాలు 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 చాలు. నేను వేసుకుంటాను. ఫ్రెండ్స్ మా మామ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అవన్నీ మళ్ళీ పైకి పెట్టేసరికి ఏం పెట్టావన్నీ? కింద పెయింట్ డబ్బాలు అవన్నీ పెట్టాడు కదా, మళ్ళీ కింది సామాన్లు వదిలేసి నేను ఉంచారు అట్లా. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా. మొన్న ఫ్రెండ్స్తో మాట్లాడు. బాగుందా చికెన్ పచ్చడి? బాగుంది బాగుంది. ఫ్రెండ్స్ మా మామ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలిస్థలిక్స్ బై యష్. ఎన్ని రోజులైంది మీ మమ్మీ చికెన్ పచ్చడి పెట్టి? నాకేం తెలుసు, నాకు తెలుసు. నీకు అడ్డ తెలుసు మా ఇంట్లో వేసి అనేది కదా బయటపడే. ఏమైంది? నీకే వచ్చిందా మళ్ళీ? అనుకో నేను రేపటి నుంచి షవర్ క్యాప్స్ పెట్టుకుంటాను. షవర్ క్యాప్సా? ఫ్రెండ్స్ చాలా కారంగా ఉంది కూర. నువ్వు ఇంకా కూరలోనే ఉన్నావా? మరి నువ్వు? నేను చట్నీకి వచ్చేసా. చట్నీ నేను మెల్లగా తింటా ఫ్రెండ్స్. ఎందుకు? నీళ్ళొక్క తొందరగా తినను. ఏమైంది? పొట్టలో మళ్ళీ తిప్పుతుంది. ఏంటి గబగబ తింటేనా? ముసలోళ్ళగా గంట తింటావా ఒక్కొక్కటి ఒక్కొక్కటి? నేను పొడిసోడిని. ఎప్పుడు తింటావు? నేను కొంచెం పెరుగు తింటున్నాను, ఎందుకంటే ఇంత కారం నేను తినలేను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా మామకు జలుబు వచ్చింది కానీ తలస్నానం లేనికి వెళ్తుండు. ఫ్రెండ్స్తో మనం మాట్లాడమ్మా. సైలెంట్గా కూర్చుంటే వాళ్ళకి వీడియో బోర్ కొడతారు. చాలా గట్టిగా ఉందండి మాంసం ముక్క. మరి పచ్చడిలో గట్టిగా ఉండకపోతే మెత్తకెట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ముసలాడు తినొద్దా? మీరేనా తినేది? నేను కదా ముసలాడు, నేను పొడిచోడు కదా. నేను కదా ముసలాడు, ఇందాక చెప్తున్నావు. మేము చూడు ఎంత గట్టి ముక్కైనా నిమిషంలో నమిలే. నువ్వు నిమిషంలో నమ్మలేవా? నువ్వు అన్నమే నమ్మలేకపోతే నేను 11 సెకండ్స్లో నమ్మలేట. మేము చూడు ఫ్రెండ్స్, చికెన్ బాగున్నా బాగాలేకపోయినా నాకైతే బాగుంటుంది. ఎందుకు? వాడికి చికెన్ అంటే మహా ఇష్టం. అవును ఫ్రెండ్స్, అన్నీ చికెన్ వేది చేయమంటాడు. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా చికెన్ మాత్రం తింటాను ఫ్రెండ్స్. చికెన్ పచ్చిదైనా తినేస్తాడండి కొన్ని రోజులకి. కాదు, ఇంకా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి చేసామనుకో పచ్చిదైనా తినేస్తాడు. నేను మాంస రాక్షసుండి కాదు, నేను మాంత్రికుడిని. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మాంత్రికుడు. సబ్స్క్రైబ్ టు మాంత్రికుడు అండ్ శ్రీవాణి వరల్డ్. ఫ్రెండ్స్, నా కుకింగ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి శ్రీవాణి వరల్డ్ కన్నా. చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, మా మమ్మీ హాయ్. ఫ్రెండ్స్, మా మమ్మీ హాయ్ చెప్పింది, కానీ నాలాగా ఎవరు చెప్పలేరు. బాయ్ మమ్మీ. బాయ్. పెద్దమ్మ నాలాగా ఎవరు చెప్పలేరంటారండి? నేను చెప్పలేనా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పలేదు నేను. నేను హాయ్ అన్నా. ఎక్కడో దూరాన్ని ఉంటే అంటారా? దగ్గరుండి హాయ్ అన్నారు. ముందు ఫ్రెండ్స్తో మాట్లాడు, ఫ్రెండ్స్కి బోర్.
షర్ట్ తెచ్చాడు, గ్రే కలర్ ప్యాంట్, పింక్ కలర్ టీ షర్ట్. మా అమ్మమ్మ ఉజ్వల్ బామ్మ పడలేదురా. ఏమో మరి ఫ్రెండ్స్ 2 o'clock అయింది. 1:30కి స్టార్ట్ చేసి తింటున్నాం మేము. మా అమ్మమ్మ ఎప్పుడు లేట్ చేస్తుంది. అందుకే నీకన్నా నేను చూడు ఆ పళ్ళెం అప్పుడే ఖాళీ అయిపోయింది. అయితే నేను నేను అప్పుడే పెరుగులోకి వచ్చేసా. నాకు అన్నం ఎక్కువ పెట్టింది మమ్మీ. అబ్బా మా అమ్మమ్మ ఇట్లా. నేను చూడు ఫ్రెండ్స్ మా మామ స్నానానికి వెళ్తుంటే బట్టలు దొరకట్లేదు కాబట్టి మొత్తం ఎత్తుకుతుండు. ఓకేనా ఫ్రెండ్స్? జలుబు ఉంది, పెరుగు కొంచెం తక్కువ వేసుకున్నాం. ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి జలుబు వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అందుకే చేయలేకపోతున్నాం. అందుకే నా అలాగే హెల్తీ ఫుడ్ తినాలి. ఎప్పుడు బర్గర్స్ ఆర్డర్ పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్. నువ్వా? నువ్వు నేను అబ్బా అబ్బా ఇంత చల్లగా ఉంది అంటారు పెరుగు. నాకే తెలుసు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఫ్రూట్స్ తింటాను. మా అమ్మమ్మ ఏమో బయట నుంచి బర్గర్లు, పిజ్జాలు. అది ఉల్టా అండి, ఉల్టా. ఉల్టా కాదు ఫ్రెండ్స్, నిజమే. వాడిదినే నాకు చెప్తున్నాడు. మా అమ్మమ్మకి టాకోస్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మా మామయ్యకి బట్టలు దొరకట్లేదు. అక్కడ రెంట్కి ఎవరు వచ్చిందంటే వెళ్తుండు. ఇప్పుడు నేను తిన్నాక బట్టలు వెతకాలి ఫ్రెండ్స్. అట్లనే మాంత్రికుడు వీడియోలో మాంత్రికుడు ఛానల్లో ఒక వీడియో పెడతా చూడండి. ఇక మా ఇల్లు టూర్ మొత్తం చూపిస్తాం మీకు, మా కొత్తింటి టూర్. సర్దావు కానీ కొత్త ఇంటి టూరు, పాత ఇంటి టూరు. ఫ్రెండ్స్ ఈ డైనింగ్ టేబుల్ నేనే సర్దిన. అది తినాలి కదండి, అందుకని ఇక్కడ సర్దుకున్నాడు. ఫ్రెండ్స్ మా మమ్మీ నవ్వుతుంది. మమ్మీ దా వీడియోలో ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. పిలుస్తాను. ఫ్రెండ్స్ మా మమ్మీ స్నానం చేయలే కాబట్టి రావట్లే, లేకపోతే అరే వచ్చి అన్ని పిచ్చి పిచ్చి చెప్తావు ఇరా. ఫ్రెండ్స్ నా ముక్కలో కూర వెళ్ళింది. నయమే. కూర వెళ్ళిందండి. అడు చూసుకుంటే ఇటు పెడుతున్నాడండి, ముక్కులో పెడుతుంది. అది నోరుకి ముక్కుకి తేడా ఉన్నట్లు అడిగి అబ్బా మర్చిపోయాడు మాంత్రికుడు. అబ్బో నువ్వే భయపరిచిపోయావు. మరిచి పైపచ్చి తెలుగు రాదండి. వచ్చు ఫ్రెండ్స్, అస్సలు రాదు తెలుగు. వచ్చు ఫ్రెండ్స్. నాకు మా అమ్మమ్మ నేర్చుకుంటుంది ఇప్పుడు తెలుగు. చెప్తాను రారా అంటే రాడు. ఇష్టం ఉండదు, చదువు అంటే ఇష్టం ఉండదు. ఇదిగో ఇలాంటి వేషాలంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్ నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. క్రికెట్, ఫ్రెండ్స్ నేర్చుకుని ఊరి మీద పెట్టి తిరగడం. తిని మాత్రం ఇంటికి వస్తాడు. ఇప్పుడే వచ్చాడు, పొద్దున్న పోయి ఇప్పుడు వచ్చాడు. ఫ్రెండ్స్ నేను వెళ్ళి జస్ట్ 1 గంట అవుతుంది. పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళాడు. ఇదిగో మళ్ళీ తిండికి వచ్చాడు. చిన్నప్పుడు నువ్వు ఆడుకోలేదా? చిన్నప్పుడు మేము ఆడినే, నేను చదవలేదా? అప్పుడు నువ్వు టాపరా కదా? నువ్వు నా టాపరా? టాపర్ కాకపోతే చదువుకున్నానా లేదా? నేను 6th ర్యాంక్ తెలుసా? 6th కూడా 5th. నువ్వు మన అమ్మకపోతే నేనేం చేయాలి? మేము కూడా ఆడుకునేవాళ్ళం. నేను మళ్ళీ అంతసేపు ఫ్రెండ్స్ చేసి తిరుగుడు. ఆమె చిన్న పిల్లలు ఆటలు ఆడతారేమో. ఏం కాదు, ఒలింపిక్స్ గేమ్స్ ఆడతాం మేము. అవును ఫ్రెండ్స్. ఒలింపిక్స్ నువ్వు జాయిన్ అయ్యావు. అయ్యా నీళ్ళగా ఆడ నేను. ఎక్స్ గేము, చెక్క అట్లాంటివి ఆడ నేను. నీ ఏజ్లో ఉన్నప్పుడు మేము మాకు పెద్ద గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్ద గ్రౌండ్. గ్రౌండ్ అంటే అక్కడ ఉప్పుడు బియ్యం, ఒడ్లు. ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అయిపోయింది. నేను ఇంకో పీస్ వేసుకుంటాను, ఎందుకంటే చికెన్ నేను ఎంత తినగలుగుతా. నేను చెప్పేది ఏమైంది?
అప్పుడు చికెన్ పత్రం అనుకుంటా. నా చికెన్ పచ్చడి అయిపోయింది మరి. మొత్తం పచ్చడండి ఏంటి కొంచెం వేసుకోవాలి. కూరలా పెట్టుకుంటారా ఏంటి? చికెన్ పచ్చడి దాంట్లో ముక్కలన్నీ తినే ఇంకెవరేం తినొద్దు అలా. మీరేమన్నా తింటారా? ఎప్పుడు వదిలేస్తారు? ఫ్రెండ్స్, మా అమ్మమ్మకి చికెన్ నచ్చదు కానీ తింటా అంటది. తెస్తేమో వండేస్తుంది, వీడియో పెట్టేస్తుంది కానీ తినదు. తినకపోవడానికి ఏంటి ఇలాగా తిన్నాను. ఇప్పుడు కొంచెం ఏజ్డ్ కదా, తినాలన్నా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. నేను మళ్ళీ అట్లా అనుకున్నాను. మాకు చిన్నప్పుడు నిలబడి అదో ఇట్టు ఆడుకోవడమా. మీలక కాదు, దుంకే ఆట అనుకుంటాము, క్రికెట్ ఆడతాం. అబ్బా మేము గోళీ బిళ్ళలు ఆడేవాళ్ళం. ఫ్రెండ్స్, అది ఇంటర్నేషనల్ గేమ్ కాదు. కబడ్డీ ఆడేవాళ్ళం మేము, కాబట్టి తెలుసా? మేము ఆడతాం. మళ్ళీ గోటి బిళ్ళ ఆడేవాళ్ళం. ఇంకా గోళీలు, నువ్వా నేను అని గోళీలు సంపాదించేవాళ్ళం ఆడి. అలాంటి ఆటలు నువ్వు ఆడావా? ఆడావు. గోళీలాటలో నేను కూడా గెలిచి 100 కొట్టి సంపాదించే గోళీలు. కర్ర బిళ్ళ ఆడావంటే వెళ్ళి పోవాలి, మళ్ళీ లెక్క పెట్టుకుంటాను. కర్రలో నీకన్నా మంచిగా కొట్టి వెళ్ళిపోద్దు. మాకు ఈ వాలీబాల్ ఫుట్బాల్ తెలియదు. మీకు తెలియదు కాబట్టి ఆడలేదు. సైకిల్ పోటీలు పెట్టేవాళ్ళం. సైకిల్ నాతో పెట్టుకుంటారా పెద్ద మీరు? గ్రౌండ్లో ఎన్ని రౌండ్స్ కొట్టాలి, ఎవరు కొట్టాలి ఫస్ట్, అలా కొట్టేవాళ్ళం. మళ్ళీ రన్నింగ్ రేస్. మా పెద్ద మిల్లు ఉండేది, అందులో వడ్లన్నీ ఉడకబెట్టి ఆరవేసేవారు కళ్ళంలాగా. అది సమ్మర్లో అంతా ఖాళీ ఉండేది. ఇంకా పిల్లలందరూ ఆ గ్రౌండ్లో చేరి ఎవరికైనా నచ్చింది వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారు. మేము ఖో ఆడేవాళ్ళం, తెలుసా? ఖో అంటే అది ఫుల్ పరుగులు తప్పించుకోవడం, మరి చాలా బాగుంటుంది కదా. అలాంటి ఆటలు మేము అసలు టీవీలు చూసేవాళ్ళం కాదు, ఫోన్లు చూసేవాళ్ళం కాదు. అసలు ఫోన్స్ లేవు, టీవీలు ఎవరింట్లో ఒకళ్ళింట్లో ఉండేది అంతే. రేడియోలు కూడా తక్కువ. మేము ఎప్పుడు ఏమన్నా కొంచెం ఖాళీ దొరికిందంటే బయట ఆడుకునేవాళ్ళం. అది మమ్మీ ఏమన్నా పని చెప్తే పని చేసేవాళ్ళం. మిగిలిన టైంలో ఫుల్ చదువుకునేవాళ్ళం. అబద్ధమా? పెద్ద నేను నడిచి వెళ్ళేవాళ్ళం, తెలుసా? 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. నీకు ఇంటి వెనకాలన్న దానికి పెద్ద వ్యాను, పెద్ద. మేము పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం 5 వరకు మాకు స్కూలు. 3:30కి వచ్చి మళ్ళీ ఊరికే డ్యాన్సులు చేస్తారు. మీరు ఫ్రెండ్స్, వీళ్ళ స్కూల్ పేరు వింటే నవ్వు వస్తుంది. ఎందుకు? అది కాదు, మా అమ్మాయి స్కూల్ టీచర్ కదా. నేను మా అమ్మ దగ్గర చదువుకున్నాను. మా అమ్మ దగ్గర 5వ తరగతి వరకు హై స్కూల్కి వెళ్ళా. ఫ్రెండ్స్, వీళ్ళ స్కూల్ పేరు కప్పలదొడ్డి హై స్కూల్. అది గుడివేళ్ళలో. మేము ఉన్నదే మా చిన్నప్పుడు గుడివేళ్ళలో. ఫ్రెండ్స్, కానీ వీళ్ళ స్కూల్ పేరు కప్పలదొడ్డి హై స్కూల్. కాదు, అది గుడివేళ్ళలో అని చెప్తుంటే అది ఒక పేరు, అంతేగాని నేను అక్కడ చదవలే. మరి నువ్వు అప్పుడు చదివినా అన్నావు? నేను గుడివేళ్ళలో చదువుకున్నా. 5 వరకు మా అమ్మాయి మాకు స్కూల్ టీచర్, హెడ్ మిస్టర్గా ఉండేది అప్పుడు. 5వ తరగతి వరకు అప్పుడు చదివాం. 6 నుంచి హై స్కూల్. నేను మళ్ళీ SARM జూనియర్ కాలేజ్ మేము అప్పుడు. ఆ కాలేజీలో హై స్కూల్ ఉండేది. అప్పుడు చదువుకునేవాళ్ళం. మా PT టీచర్ ఉండేది, తెలుసా? విజయలక్ష్మి గారని. ఆవిడ ఖో బ్రహ్మాండంగా ఆడిచ్చేది. ఇంకా ఆవిడే మాకు ఖో నేర్పింది బాగా. ఈవినింగ్ అయ్యేసరికి 2 బ్యాచ్లు చేసేది. ఫుల్ ఖో. అది ఖో కాదు, ఖోఖో. ఖోఖోనే ఖో అంటాం అన్నమాట పరిగెత్తేటప్పుడు.
అందరూ చూడడానికి ఈవినింగ్ టైం 5 తర్వాత క్లోజ్ కదా, 5 అయినా 6 అయినా అక్కడ ఉండేవారు ఆడ గేమ్స్. మాకు యాన్యువల్ గేమ్స్ జరుగుతూ ఉండేవి కదా, అప్పుడు పెట్టేవారు అనమాట గేమ్స్. ఫ్రెండ్స్కి చెప్పు. అదే అండి మా చిన్నప్పటి విషయాలు. వీడేమో పెద్ద ఏదో నేనే గొప్ప అనుకుంటాడు. నేనే గొప్ప ఫ్రెండ్. మేమందరం ఆడ రాలేదా? యూట్యూబర్ నేను. ఏ టాపర్వా? మేము పెద్ద నేనే క్రికెట్ ఆడా, నేనే ఫుట్బాల్ ఆడా అని చెబుతాడు. మా ఏజ్లో మేము కూడా ఆడొచ్చాం. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ క్రికెట్ ఆడడం రాదు. మేము అప్పుడు వాలీబాల్ ఆడేదాన్ని, కానీ సర్వీస్ వెళ్ళేది కాదు, వంటలేకపోయేదాన్ని. మేము కూడా రింగ్ ఆడేవాళ్ళం, బ్యాట్ ఆడేవాళ్ళం, బ్యాడ్మింటన్, ఇంకా ఎన్నో ఆడేవాళ్ళం. అసలు గ్రౌండ్ పడ్డా బట్టలు తినలే బామ్మ. ఎంతసేపు తింటావు బిడ్డ? తిను, నా చెయ్యి పాడవుతుంది. వీడేనండి అట్టి తిండిపోతాడు, అన్నీ కావాలంటాడు. ఆ పిజ్జాలు బర్గర్లు చేయడం నాకు చేత కాదు. నువ్వు ఆర్డర్ పెట్టుకుని తినేస్తావు కదా. వీళ్ళేమో తెచ్చుకుని తింటా ఉంటాడు, నాకు ఇష్టం ఉండదు. అలాగే బలం వచ్చేది దానికి ఎందుకురా అవి అంట వినడు. మా అమ్మమ్మ ఏదో సాయంత్రం వీడి కోసమే వైరల్ ఫీవర్ వచ్చి బాగా స్కూల్ ఎగ్గొట్టాడు ఇప్పుడు 15 రోజుల నుంచి. వీడిగా ఇప్పుడు కొంచెం ఖర్జూర లడ్డూలు చేద్దామని ఖర్జూర పళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీవాణి వరల్డ్ ఛానల్లో ఇప్పుడు ఆ లడ్డూల వీడియో వస్తుంది చూడండి. ఖర్జూర లడ్డూలు పెట్టి రోజు కూడా తినిపిద్దామని. ఏం చేస్తామండి, ఎలాగోలా లైన్ చేయాలి కదా స్కూల్కి. వెళ్ళమంటే 3rd ఫ్లోర్ ఎక్కాలి, 4th ఫ్లోర్ ఎక్కాలి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నుంచి ఎక్కలేకపోతున్నా. ఇవి సరేమని ఇంకా అయిందా? తిను తొందరగా. మెల్లగా తింటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా నాన్నకి బట్టలు దొరకట్లేదు. ఎక్కడ పెట్టావు నాన్న? నా బ్యాగ్లో ఉన్నాయా? సరే మరి పోయిరా. స్నానం అయిపోయిందా? పెరుగు తినక్కరా, చల్లగా ఉంది బయట. ఓకే పెరుగంతా తినేస్తావు, పక్కనే దగ్గు. మా అమ్మమ్మ తినేస్తుంది. అన్ని తింటావు నువ్వు. నువ్వు చూడు ఎంత చల్లగా ఉంటే పెరుగెందుకు? దీంట్లో నేను కనిపిస్తున్నా. దీని మీద మోతాది. అయిందా? చెయ్యి అక్కడ కడుక్కో, సింక్లో దాంట్లో కడుక్కో. తెలుసు నాకు చెయ్యి ఎక్కడ కడగాలో. నీట్గా తినడమే రావట్లేదు నీకు అసలు. ఫ్రెండ్స్ చాలా నీట్గా తిన్నా. ఇంకో తిన్నావు సగం. బంద్ చేయి. ఏం బంద్ చేయాలి? అదే ట్యాప్ బంద్ చేయి. ట్యాప్ బంద్ చేయాలా? నీళ్ళు పోతాయి. ఫ్రెండ్స్తో మనం మాట్లాడు. ఏమమ్మా ఏదో తోసిపోయినమ్మా, తోడుకోడు పుట్టింటికి వెళ్ళిందని హెవీ తొయ్యి ఎక్కడికి వస్తే వీడే వేషాలన్నీ చూడాల్సి వస్తా. నువ్వే కట్టే కట్టే ఇంకా ఫ్రెండ్స్ ఏమైంది? చెయ్యి ఇదిలిచ్చామంటే అసలు ఉండట్లేదు, 2 కింద పడిపోయేటట్టే ఉన్నాయి. ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా అందుకే వీడియో కట్టేయమంటుంది. ఫ్రెండ్స్ ఇవాళ 2 వీడియోలు చూడాలి మీరు. ఒకటేమో నా ఛానల్లో ఒకటి వస్తుంది మ్యాగీ వీడియో, అది చూడండి. అమ్మమ్మ ఛానల్లో లడ్డూలు చేసే వీడియో, అది కూడా చూడండి.
బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. వాడితోనే చేపిస్తా చూస్తా ఉండండి ఈవినింగ్ నేను చేయను ఫ్రెండ్స్, నేను చేయను. ఎందుకంటే చేతులు నాకు పట్టివ్వట్లేదండి. లడ్డు చుట్టాలంటే గట్టిగా ఇలా చుట్టాలి. వాడితో చుట్టి లడ్డు తిని పవర్ తెచ్చుకో. ఎవరు తింటారో లడ్డు వాళ్ళే చూసుకోవాలి. అట్లయితే నేను చేయను. నీకే ఇప్పుడు చేసి పెట్టేది. సర్లే ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు, మనం వెళ్ళిపోదాం. బాయ్. ఫ్రెండ్స్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సరే. బాయ్.